కళలే తన స్వరూపంగా కలిగి ఆ కళలకు అధినాయకురాలైన జగదీశ్వరి ఆ కళాస్వరూపంలో ఒకటైన కావ్యాలాపమును ఎంతో ఆసక్తిగా విని అటు దేవతామూర్తులను ఇటు తన భక్తగణాన్ని కూడా అనుగ్రహించే జగన్మాతను మనము కావ్యాలాప వినోదిని అనే నామంతో స్మరిస్తూ ఉంటే, మనం ఈ నామంలో చెప్పుకున్నాం కదా, అమ్మవారు మణిద్వీపంలో ఏ విధంగా కూర్చుంటే వీళ్ళందరూ ఆలపిస్తూ ఉంటే అమ్మవారు ఎంత ఆనందభరితరాలవుతుందో. ఒక్క క్షణం మనం కళ్ళు మూసుకుని అమ్మవారిని తలుచుకున్నట్లయితే ఆ తల్లి దర్శనం, వీళ్ళందరూ స్తుతించిన ఆ వేదములు స్తుతులు అవన్నీ మన చెవిలో కూడా పడి ఆ తల్లిని చూసిన అదృష్టం మనకి ఒక్క నిమిషమైనా చాలు కలిగితే ఈ జీవితం ధన్యమైపోతుంది కదా. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 613వ నామము కావ్యాలాప వినోదిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, కావ్య అంటే కావ్యములను, ఆలాప అంటే ఆలపించుట వలన, వినోదిని అంటే వినోదమును పొందునది అని అర్థం వస్తుంది. జగన్మాత కావ్యగానలాపములందు ఎక్కువ ఆసక్తి కలదన్నమాట. కళల్లో కావ్యాలాపనం కూడా ఒకటి కదా. ఆ కళలే తన స్వరూపంగా కలిగి ఆ కళలకు అధినాయకురాలైన జగదీశ్వరి ఆ కళా స్వరూపంలో ఒకటైన కావ్యాలాపమును ఎక్కువగా వినోదిస్తూ ఉంటుంది. జగన్మాత యొక్క కావ్యగాన శక్తిని గురించి జగద్గురులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలో 2 శ్లోకాల్లో అద్భుతంగా వివరించారు. అదే 50 శ్లోకంలో, అమ్మా జగదీశ్వరి, కవులందరూ నీ గుణగానం చేస్తూ ఉంటే, నిన్ను స్థుతిస్తూ ఉంటే నీ కర్ణములు వాటిని ఎంతో ఆసక్తితో వింటాయి. ఆ కావ్యంలోని రసాస్వాదనతో నిండిన నీ కర్ణములను, ఆ రసాస్వాదనంతో పులికించిన నేత్రములను దర్శించే మేము ధన్యులం కదా అని వివరించారు. ఇంకా 66వ శ్లోకంలో కూడా ఈ కావ్యాలాపం లేదా గానాలాపం అమ్మ ఎంత ఆసక్తిగా వింటుందో ఎంత అద్భుతంగా వివరించారంటే, ఒకనాడు పరమేశ్వరుడు కైలాసంలో పార్థివదేవతో సహా సభలో కూర్చుని ఉన్నాడనమాట. సకల దేవతాగణము ఆ సభలో కూర్చుని ఉన్నారు. చదువుల తల్లైన సరస్వతీదేవి పరమేశ్వరుని గురించి, ఆ పరమేశ్వరుడు చేసిన వీరగాథలను గుణగణాలను వర్ణిస్తూ వీణ మీద వాయిస్తూ ఉంది. అమ్మవారైతే తన పతి యొక్క వీరగాథలను, ప్రశంసాపూర్వకమైన స్థుతులను ఎంతో ఆసక్తిగా వింటున్న ఆ జగన్మాత ఇంకా పరవశంతో మైమరిచిపోయి ఆహా ఓహో అని తన మృదు మధురమైన కంఠంతో పలకగానే ఆ మధుర స్వరానికి సరస్వతీదేవి వీణ తీగలు సిగ్గుపడి మౌనం వహించాయట. అది ఆ కావ్యాలాపంలో ఆ తల్లికి గల ఆసక్తి, వినోదనం. అంటే సరస్వతీదేవి వాయిస్తూ ఉంటే దానిలో అమ్మవారు లీనమైపోయి అంత వినోదంతో ఆహా ఓహో అని అన్నది ఆ తల్లి. ఆ అమ్మ స్వరానికి సిగ్గుపడి ఆ వీణ తీగలు కూడా సిగ్గుపడ్డాయట. నేను అంతగా వాయించలేకపోతున్నానే అని సిగ్గుపడ్డాయట. అది ఆ కావ్యాలాపంలో ఆ తల్లికి గల ఆసక్తి, వినోదం. మణిద్వీపంలోని చింతామణి గృహంలో సభావేదకమైన దగదగా మెరిసిపోతూ భువనేశ్వరునితో సహా ఆసీనురాలైన జగదీశ్వరి ఈ సప్తకోటి మహామంత్రములు అంజలి ఘటించి పఠిస్తున్న వేదనాదాలను, సరస్వతీదేవి వీణానాదమును ఎంతో ఆహ్లాదకరంగా కన్నుములకు ఇంపుగా వసన్యాది వాగ్దేవతలు చేస్తున్న స్తోత్ర పఠనాలను, సకల దేవతాగణము జగన్మాతను స్తుతిస్తూ చేసే స్తుతులను అవన్నీ వింటూ వినోదిస్తూ ఆనందంగా ఉంటుందన్నమాట. ఈ దృశ్యం కనుక మనం ప్రత్యక్షంగా తిలకించిన వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని కావ్యాలాప వినోదిని అనే నామంతో కీర్తించారు. అంటే వీళ్ళందరూ అమ్మవారిని స్తుతిస్తూ ఉంటే ఆ తల్లి అలా తనలో తాను మైమరిచిపోయి ఆనందిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉండడం వల్ల వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కావ్యాలాప వినోదిని అనే నామంతో కీర్తించారు. అమ్మవారు మణిద్వీపంలో ఆసీనురాలైన విధమును, సభలో ఆసీనులై ఉన్న దేవతలు ఆ తల్లిని స్తుతిస్తున్న విధాన్ని, అందుకు ప్రతిస్పందనగా జగన్మాత వినోదిస్తున్న విధాన్ని ఒక్కసారి కనుక కళ్ళు మూసుకుని మన మనసులో స్మరించుకుంటే మన మనసు ఆనందంతో పులకించిపోతుందన్నమాట. కాళిదాసు వంటి మహాకవులందరూ తమ అద్భుతమైన కవితా రచనలతో త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య వంటి వాగ్గేయకారులు
తమ కీర్తనలతో పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాతను స్తుతించినప్పుడు ఆ తల్లి వాటిని విని ఎంతో ఆనందించి వారిని కరుణించింది కదా. అటువంటి కావ్యాలను, దైవ సంబంధమైన మధురమైన కీర్తనలను మనం కూడా ఆలపించగలిగినట్లయితే కావ్యాలాప వినోదిని అయిన ఆ తల్లి వాటిని విని ఆనందించకుండా ఉంటుందా? మనపై తన అనుగ్రహధారలను వర్షించకుండా ఉంటుందా చెప్పండి? అష్టాదశ అంటే 18 లక్షణాలతో కూడినది. కావ్యము, వేదములు, పురాణాలు, ఇతిహాసములు మొదలైన వాటిలో వివరింపబడిన దేవతా విశేషాలతో రచింపబడిందే కావ్యం. కావ్యము ఒక రసాత్మకమైనది. అన్ని కళలతో కూడిన దేవతా విషయం దేవతారాధన అవుతుంది కదా. అటువంటి దేవతారాధన జగన్మాతకు బ్రహ్మానందదాయకం అన్నమాట. ఆ తల్లికి అభిముఖంగా మనం కూర్చుని శ్రద్ధతో ఆ తల్లి ఆ గుణగుణాలతో కూడి చేసే కావ్యాలాపము ఆమెకు పరమానందదాయక కారణమైంది. అందుకే జగన్మాత లలితా త్రిపుర సుందరి కావ్యాలాప వినోదిని అని నామంతో సార్థకమైంది. కళలే తన స్వరూపంగా కలిగి ఆ కళలకు అధినాయకురాలైన జగదీశ్వరి ఆ కళాస్వరూపంలో ఒకటైన కావ్యాలాపమును ఎంతో ఆసక్తిగా విని అటు దేవతామూర్తులను ఇటు తన భక్తగణాన్ని కూడా అనుగ్రహించే జగన్మాతను మనము కావ్యాలాప వినోదిని అని నామంతో స్మరిస్తూ ఉంటే, మనం ఈ నామంలో చెప్పుకున్నాం కదా, అమ్మవారు మణిద్వీపంలో ఏ విధంగా కూర్చుంటే వీళ్ళందరూ ఆలపిస్తూ ఉంటే అమ్మవారు ఎంత ఆనందభరితరాలవుతుందో. ఒక్క క్షణం మనం కళ్ళు మూసుకుని అమ్మవారిని తలుచుకున్నట్లయితే ఆ తల్లి దర్శనం, వీళ్ళందరూ స్తుతించిన ఆ వేదములు, స్తుతులు అవన్నీ మన చెవిలో కూడా పడి ఆ తల్లిని చూసిన అదృష్టం మనకి ఒక్క నిమిషమైనా చాలు కలిగితే ఈ జీవితం ధన్యమైపోతుంది కదా. శ్రీమాత్రే నమః.